యేసు ప్రభుల వారు తన పరిచర్యను ప్రారంభించారు. తలైన మరీతో అంటారు ఆయన, అమ్మా నేను నా తండ్రి పనుల మీద వచ్చాననే విషయం నీకు తెలియదా? ఆయన తన 30వ ఏట తను వచ్చిన పనిని, కర్తవ్యాన్ని నిర్వర్తించడం కోసం వచ్చేశారు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన అపవాది చేత శోధించబడుటకు తన సేవా ప్రారంభంలో 40 రాత్రింబగళ్ళు ఉపవాస ప్రార్థన చేయడానికి ఆయన అరణ్యంలోపటికి కొనిపోబడ్డారు. 40 దినముల పాటు ఆయన ఉపవాసం ఉన్నారు. ఆయన ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఆకలిగా ఉన్నారు అని రాయబడింది. ఆయన దాహముగా ఉన్నారు అని రాయబడింది. ఆయన ఆకలిగా ఉండటం చూసి, ఆయన దాహంగా ఉండటం చూసి ఆయనను శోధించడానికి అపవాది వచ్చాడు అని రాయబడింది. యేసు ప్రభుల వారు ఉపవాసము ద్వారా అపవాదిని గెలిచారు. మనము క్రైస్తవులమైన, ప్రార్థన చేసేవారమైన, వాక్యం వినేవారమైన, చదివేవారమైన, బోధించేవారమైన అపవాది అందరినీ శోధిస్తాడు. వాడు మనకంటే పెద్దవాడు, దేవుని కంటే చిన్నవాడు. సాక్షాత్ యేసు ప్రభుల వారే అన్నారు, దయ్యములను వెళ్ళగొట్టిన శిష్యులను, రోగులను స్వస్థపరిచిన శిష్యులను. ఈరోజు నా సాతాను దేవుని దగ్గరికి వచ్చిన వారిని దేవుని దగ్గరకు రాకముందు పట్టుకుంటున్నాడు, దేవుని యొద్దకు వచ్చిన తర్వాత కూడా పట్టుకుంటున్నాడు.